మొన్నటి నుంచి అందరినీ కలవరపెట్టే ఒకే విషయం పేటీఎం చెయ్యి అని చెప్పి అంటారు. పేటీఎం చెయ్యకు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదే పదే చెప్తుంది. సో ఇప్పుడు ఎవరైనా స్విగ్గీ అనండి, జొమాటో అనండి, అలాగే ముఖ్యంగా ఫాస్టాగ్ అంటే ఇప్పుడు హైవేస్లో వెళ్ళే వాళ్ళకి ఫాస్టాగ్ త్రూ పేటీఎం అనేది చాలామంది చేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఎంతోమంది మిత్రులు వీళ్ళు పేటీఎంని వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పేటీఎంకు వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఇది ఎన్నోసార్లు మాట్లాడాం చూడండి. అలీపేని అంటారు. ఇప్పుడు అలీబాబా 40 దొంగలు అని చెప్పి నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను. అంటే మీకు అలీబాబాకు సంబంధించిన సంస్థ ఈ అలీపే అనేది మీకు చైనాలో చాలా ఫేమస్ అండి. ప్రజలు విపరీతంగా వాడారు. ఎటొచ్చి మీకు అక్కడ ఉండే ప్రజలందరూ కూడా కమ్యూనిస్టు పార్టీలో మెంబర్షిప్ ఉన్నవాడు. కాబట్టి మీకు సేఫ్టీ విషయంలో మీకు అలీబాబా అనండి లేదా ఈ అలీపే అనబడే సంస్థ అవకతవకలు చేయడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. కానీ వీళ్ళు భారత్లోకి వచ్చినప్పుడు చూడండి, విజయ్ శేఖర్ శర్మ అంటారు 2010లో ఈయన ఈ అలీపేతో ఒక ఒప్పందాన్ని పెట్టుకొని పేటీఎం అనబడే ఈ ఒక సంస్థను ఇండియాలో లాంచ్ చేశారు. నేను ఒక 1 year బ్యాక్ ఎలా మాట్లాడానంటే, పేటీఎంలో మీకు అకౌంట్ ఉందనుకోండి, మీ డేటా అంతా కూడా ఏంటి చైనాకు వెళ్ళిపోతుంది. ఇవాళ ఈ చైనా వాళ్ళ యాప్ లోన్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎంత డేంజరస్ అనేది యువకులు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇలాగా ఈ యాప్ల ద్వారా లోన్స్ తీసుకోవడము, తరువాత 30,000 కట్టాలి 40,000 కట్టాలి, డబల్ అయిపోయింది, లేకపోతే నీ మీద పోలీస్ కేసులు పెడతాము. ఏంటి డిజిటల్ లోన్ కానీ మీ సంతకాలు ఉన్నట్టుగా డిజిటల్ పేపర్స్ వాళ్ళు చూపించేవాళ్ళు. చాలా పెద్ద స్కామ్ అండి. ఇందులో చాలామంది ఇరుక్కుపోయారు. సో ఇప్పుడు ఈ పేటీఎం అనే దాని మీద ఎందుకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇలాగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చర్యలు తీసుకున్నారు, చాలామందికి ఐడియా ఉండదు. ఇప్పుడు ఇది ఏమైందంటే, వీళ్ళు ఒక బ్యాంకింగ్ సెక్టార్లోకి రావడం. ఇప్పుడు మామూలుగా మీరు పేటీఎం వాడుతున్నారంటే ఏంటండి, బిల్లులు కట్టుకోవడానికి, అంటే మీరు ఏమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనండి, ఫోన్ బిల్ ఇది కట్టుకోవడానికి, అలాగే మొబైల్ రీఛార్జింగ్ దానికోసమే మీరు పేటీఎంని వాడతారు. అసలు పేటీఎం అనబడే సంస్థ ఇది ఒక మీకు ఏజెంట్ లాగా పనిచేస్తుందండి. ఎవరైనా బిల్స్ కట్టుకోవాలంటే వీళ్ళు పొలోమంటూ వీళ్ళు కరెంట్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. అలాగే ఎయిర్టెల్ అనండి, మీకు ఐడియా, ఇక్కడికి వెళ్ళి వీళ్ళు బిల్ కట్టక్కర్లేదు, మేము చేస్తాము, డిజిటల్ పేమెంట్స్ చేస్తాము అని చెప్పి పేటీఎం వాళ్ళు ఆ రోజు చెప్పారు. చాలా సక్సెస్, హ్యూజ్ సక్సెస్. కానీ ఏమైంది, ఇక్కడ మెల్లమెల్లగా వీళ్ళు బ్యాంకింగ్ సెక్టార్లోకి వచ్చారు. ఒక హెచ్డిఎఫ్సియో, ఐసిఐసిఐయో, ఎస్బీఐయో వీళ్ళు అక్కర్లేదండి, మా ద్వారా అంటే ఏంటి, మా అకౌంట్లో మీరు అంటే మా బ్యాంకింగ్ అకౌంట్లో మీరు డబ్బులను మీరు డిపాజిట్ చేయండి, మీకు డిస్కౌంట్స్ ఇస్తాం. అంటే ఒక స్విగ్గీ వాడుతున్నారు, జొమాటో వాడుతున్నారు అన్నప్పుడు మేము మీకు డిస్కౌంట్స్ ఇస్తాం అన్నప్పుడు అట్రాక్ట్ అయ్యి ఎంతోమంది పేటీఎంలో వాళ్ళ డబ్బులను డిపాజిట్ చేశారు. అంటే టాపప్ అంటాం చూసారా, ఆ విధంగా వీళ్ళు చేశారు. సో ఇప్పుడు చేసినప్పుడు ఏమైంది, మెల్లమెల్లగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఆడిటింగ్ని చూసింది. ఆడిట్ చేస్తున్నప్పుడు వీళ్ళు టోటల్గా ఒక బ్యాంక్ లాగా వ్యవహరించడం, ప్రజల దగ్గర ఇలాగ డబ్బులు వసూలు చేయడము, వీళ్ళ అకౌంట్లో డబ్బుల్ని ఉంచుకోవడము. సో ఇది కరెక్ట్ కాదు కదా. సో ఇలా ఉంచుకొని దీని మీద మీకు డిస్కౌంట్స్ ఇస్తాము అనడం ఏంటి, ఇలాగా బ్యాంకులు డిస్కౌంట్స్ ఇవ్వవు కదండి. స్విగ్గీ వాడితే మీకు బ్యాంక్ ఎవరైనా మీకు ఇలాగా డిస్కౌంట్స్ ఇస్తారా, ఇవ్వరు కదా. 20% అంటారు. మీకు ఇలాగా అంటే ఏంటి, 100 రూపాయలు ఉంటే 80 రూపాయలకే మీకు ఈ పలానా రెస్టారెంట్ నుంచి మీకు ఇలాగ ఆఫర్స్ ఉన్నాయంటారు. ఇదంతా ఏమైపోయింది, మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు అధిగమిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఎలా వెళ్ళిపోయిందంటే, మనం స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతే పేటీఎంకు ఉన్న పాపులారిటీని వాడి మన షేర్ వాల్యూని పెంచుకోవచ్చు, ఇలాగ మనం లాభాలు గడించవచ్చు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కానీ ఏమైంది, స్టాక్ మార్కెట్కి వెళ్ళడము వీళ్ళ షేర్ మార్కెట్ క్రాష్ అయిపోయింది. క్రాష్ అవ్వడము ప్రజల ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో పేటీఎంలో ఉండడము, మన డిపాజిట్స్ ఉండడం. ఇప్పుడు ఫాస్టాగ్ అన్నప్పుడు 1000 రూపాయలు 2000 మనము పేటీఎంలో అక్కడ టాపప్ చేసుకోవడం, అందులో మన డబ్బులు ఉండడం. ఇవాళ అందరూ మాట్లాడే విషయం ఏంటంటే, మా డబ్బు ఏమైపోతుంది, పేటీఎంలో నేను ఒక 5,000 రూపాయలు టాపప్ చేసి ఉంచాను కదా, సో ఇప్పుడు నా డబ్బు ఏమైపోతుంది అంటే అలాంటివి ఏం లేదండి. ఫిబ్రవరి 29 వరకు వాళ్ళకి టైం ఇవ్వబడిందండి. తరువాత మీరు ఎటువంటి టాపప్ చేయలేరు. పేటీఎంలో మీరు మీ డబ్బులను ఉంచడానికి ఉండదు. పేటీఎం వాళ్ళు కూడా ఇతర సంస్థలతో ఇలాంటి లావాదేవీలు, ప్రజలతో ఇలాంటి లావాదేవీలు వీళ్ళు చెయ్యలేరు. టోటల్గా ఆపేశారు.
సో అంతవరకు మీ డబ్బు ఉందనుకోండి, మీరు ఒక ఫాస్టాగ్ వాడుతున్నారు, ఏం కాదండి, మీకు యాజ్ ఇట్ ఈస్గా ఈ ట్రాన్సాక్షన్ అనేది జరిగిపోతుంది. ఇంకా వీళ్ళకి మార్చి 15 వరకు కూడా మనం టైం ఇచ్చి ఉన్నాం. అంటే 2010 అన్నప్పుడు మీకు ఎలా ఉండిందంటే ఇండియాలో మీరు ఏమైనా చేయొచ్చు, మీరు ఎలాగైనా కూడా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా మీ ఇష్టానుసారం వ్యాపారం చెయ్యొచ్చు అని చెప్పి ఇలాంటి ఒక ఫెసిలిటీ మనం ఇచ్చాం. కాబట్టి పేటీఎం లాంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా తోచిందో ఆ పద్ధతిలో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం. ఏంటి, జస్ట్ డిజిటల్ పేమెంట్స్, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అన్న ఒక ఫెసిలిటీ ఉంది. అంటే నేను పొలోమంటూ బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు, నా చెక్కును డిపాజిట్ చేయక్కర్లేదు, తర్వాత నా డబ్బు వచ్చిందా రాలేదా, సో ఇలాంటి ఆలోచన నాకు లేదు. జస్ట్ పేటిఎం ద్వారా వితిన్ సెకండ్స్ ఆ డబ్బు నా అకౌంట్లోకి రావడము, నేను పేమెంట్ చేయాలంటే చెయ్యొచ్చు. ఏంటి, టీలు కాఫీలు టిఫిన్లకు కూడా మనం పేటిఎం వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాలాంటి వాళ్ళం ఎప్పుడు వాడలేదు, వాడిన వాళ్ళు ఎంతోమంది నేను చూశాను. అలాంటప్పుడు ఇవాళ పేటిఎం అనబడే వీళ్ళు ఒక ఏజెంట్గా వ్యవహరించాల్సిన వాళ్ళు, మేము కూడా ఒక బ్యాంకింగ్ వ్యవస్థ, అంటే ఎలాగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి వీళ్ళు సంస్థను పెట్టుకున్నారు. బ్యాంక్ లిమిటెడ్ పర్మిషన్స్ వస్తాయి, లైసెన్సులు వస్తాయి, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైపోతాయి? ఒక బ్యాంక్ ఎలా పనిచేస్తుంది, ఏ బ్యాంకు ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ అని చెప్పి ఆఫర్ చెయ్యదండి. వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడం, ఇది కరెక్ట్ కాదు. సరే వెంటనే మనం ఆపేసేమో, అందరూ అనుకునేది ఇదే కదా, ఓవర్ నైట్ పేటిఎం మీద ఇలా బ్యాన్ చేస్తే ఎలాగా, ఇక మీరు టాప్అప్ చెయ్యలేరు అంటే ఎలాగా అని చెప్పి చాలామంది మాట్లాడారు. అలా కాదండి, 2022 2023లోనే మనం వార్న్ చేసాం, పేటిఎంకి చెప్పాం, ఫర్దర్గా కొత్త కస్టమర్స్ను నువ్వు ఎన్రోల్ చేసుకోకు, నువ్వు రిజిస్టర్ చేసుకోకు, నీ సిస్టమ్స్ కరెక్ట్గా లేవు. ఇది మా ఆడిటింగ్ ద్వారా ఎన్నో లేయర్స్లో ఆడిటింగ్ చేసి నువ్వు రన్ చేస్తున్న ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కరెక్ట్ కాదు, యు ఆర్ నాట్ ఎ బ్యాంక్ అని చెప్పి మనం చెప్పాం. చెప్పిన తరువాత కూడా ఇదే ప్రాక్టీసెస్ అనేవి వీళ్ళు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇది ఎలా చూసుకున్నా కరెక్ట్ కాదు కదా. కాబట్టే ఇవాళ ఈ ఫిస్కల్ ఇయర్ మనం చూసి ఇవాళ వీళ్ళ మీద, అంటే ఫిబ్రవరి 29 తరువాత పేటిఎంలో మీరు టాప్అప్ అనేది చెయ్యలేరు, మీ అమౌంట్ అనేది పేటిఎంలో మీరు ఉంచలేరు, కొత్తగా ఉంచలేరు. ఆల్రెడీ ఉందా, ఎలాగో అలా మెల్లమెల్లగా మీరు దాన్ని వాడేసేయండి. పేటిఎం వల్ల మనకు పెద్ద ప్రమాదం ఏమీ లేదండి, మన డబ్బులు సేఫ్గానే ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా ఫాస్టాగ్ చేసుకున్నా, స్విగ్గీ జొమాటోలో వాడాలన్నా కూడా మీరు పేటిఎంని వాడవచ్చు, మీ డబ్బుకి ఎక్కడా కూడా దోకా లేదు. కానీ ఫర్దర్గా మీరు ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా పేటిఎంలో ఒక 1000 రూపాయలు ఉంచాలనుకున్నా కూడా అదైతే జరగదండి. కాబట్టి మనం పేటిఎంని బాయ్కాట్ చేసాము, మనం బ్యాన్ చేసాము. ఇది చాలా మంచి విషయం, నా వరకు చాలా మంచి. ఎందుకంటే ఇండియాలోనే ఇన్ని డిజిటల్ పేమెంట్ ఇంటర్ఫేసెస్ ఉన్నప్పుడు మనము చైనాకు సంబంధించిన, చైనాతో లింకులు ఉన్న ఒక సంస్థతో మనము ఎందుకు డీల్ చేయాలి, మన డేటానంతా మనం చైనా వరకు ఎందుకు షేర్ చేయాలి? ఇది ఎంత డేంజరో ఒకసారి మీరు కూడా ఆలోచించండి. చాలా మంచి నిర్ణయమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. మా బ్యాంకులు వేరు, నీ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ వేరు, నువ్వు రన్ చేస్తున్న విధానము చాలా తప్పు, నువ్వు మా భారతీయులను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావు, ఏమారుస్తున్నావు, ఇది కుదరదు అని చెప్పి అట్లీస్ట్ ఇప్పుడైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేల్కోవడము, ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడము ఖచ్చితంగా మన అందరం కూడా హర్షించాలి. మరి పేటిఎం అకౌంట్ ఉన్న వాళ్ళు మీరు పేటిఎంలో ఎంత డబ్బు ఉంచారు, దీని వలన మీకు ఏమైనా నష్టము జరిగిందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్ మేము ఆపరేట్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా? అసలు పేటిఎం విషయంలో మీ అనుభవాలు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.